రామ 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 జయ రామ 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 రామ. రామ 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 జయ రామ 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 రామ. రామ
सीताय पते नमः। मनोजवं मारुततुल्यवेगं तेजेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरायूतमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। रामయ్యదూతం మనసా స్మరామి। ఈరోజు హనుమత్ జయంతి, వైశాఖ మాస జయంతి కాబట్టి ఈ హనుమాన్ జయంతి సందర్భంగా బౌధాన్యపురములో బోధను అనేటువంటి మారుతి మందిరములో మరి భగవద్బంధువులు మరి దాత అయినటువంటి మారుతికి ముఖ కవచనాన్ని ఇచ్చారు కాబట్టి ఈరోజు ఆయనకు సమర్పించడము కూడా ఈ జయంతి సందర్భంగా సకల ఐశ్వర్యాలకు మూలము. మనం ఆంజనేయ స్వామి వారిని నమ్మితే అన్ని రోగాలు పోతాయి, అన్ని భయాలు పోతాయి, అన్ని శక్తులు దుష్ట శక్తులు దూరమవుతాయి, మనలో ధర్మాన్ని నిలబెడతాయి, ధైర్యాన్ని నింపుతాయి. మరి మారుతి అంటే చాలు మహావీరుడు. ఆయన అనేకమైనటువంటి సందర్భంలో సుందరాకాండలో చూస్తే రాముడికి ఎంతటి సాకారవంతుడు, రామాయణమందు రత్న పురుషుడుగా ఉన్నట్టు మన పిల్లలకు కూడా హనుమాన్ చాలీస నేర్పండి. ఆ చాలీస వల్ల పిల్లలలో మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ధైర్యం వస్తుంది, మనోబలం పెరుగుతుంది, బుద్ధి కుశలంగా ఉంటుంది. హనుమంతుడున్నాడనే ధైర్యంతో అందరికీ మేలు జరుగుతుంది. మీ తల్లిదండ్రులు మీకు పిల్లలు ఆస్తులుగా భావించి మంచి మార్గాన్ని, ధర్మ బోధని, హనుమాన్ చాలీసని నేర్పాలని మా యొక్క విజ్ఞప్తి. నలుగురు కలిసి నేర్పుకోండి. మీ నలుగురు 40 మందికి నేర్పండి. దేశం గురించి, ధర్మం గురించి కూడా మీరందరూ మీ పిల్లలకు చెప్తూ, ఆంజనేయ స్వామి వారి శక్తి గురించి కూడా చెప్తూ, హనుమాన్ మందిరానికి ప్రతి వారానికైనా వీలవుతే ప్రతిరోజు వచ్చినా తప్పు లేదు. కాబట్టి రావడంలో గుణం వస్తుంది, రావడంలో మంచి బలం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవాలయానికి రావాలని మేము ఆశిస్తూ, ఆ భగవంతుని అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ, వేదోక్తమైన ఋత్వికులు బ్రహ్మ అయినటువంటి ప్రవీణ్ మహారాజు గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం కూడా మరి దినదినానికి ఆలయం కూడా అభివృద్ధిలో ఉండి సర్వే జన సుఖినో భవంతుగా నడవాలని ఆశిస్తూ అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. ఎందుకంటే మన దేవాలయానికి ఎప్పుడూ కూడా ఎవరో ఒకరు సాధు పురుషులు వస్తే ఆ యొక్క స్థలాన్ని పవిత్ర పెరుగుతుందని చెప్పేసి పురాణాల్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రత్యేకంగా వాళ్ళు బ్రహ్మచార్యత్వం నుండి వస్తున్నటువంటి ఆచారంతో ఈ సాధు సంతులుగా వారు వెలిశారు. దాంట్లో భాగంగా చిన్న వయసు నుండే కృష్ణ మహారాజు గారు మరి ఈ యొక్క కఠినమైనటువంటి యొక్క సాధు దీక్షను తీసుకొని వారు మొత్తం యావత్ ప్రపంచానికే ఒక ధర్మ సమృద్ధి కోసము వారు పాటుపడుతున్నారు. అలాగే ఈరోజు నేను చెప్పగానే తప్పకుండా వస్తాను అని చెప్పేసి వారు మన దేవాలయానికి రావడం జరిగింది. అంటే కారణం మా యొక్క చిరంజీవి శశాంక సాయి దత్తసాయి, మా యొక్క ధర్మపత్ని అయినటువంటి రాధిక వారి యొక్క కోరిక మేరకు ఈ యొక్క ముఖ కవచాన్ని చేయించడం జరిగింది. దీని విలువ 1,20,000 రూపాయలు ఉంటుంది. ఇది మా సొంతంగా మరి ఆ స్వామివారికి ఈరోజు సమర్పించాలనేటువంటి ఉద్దేశం చేత స్వామిని పిలిపించుకున్నాను నేను. కాబట్టి ఇలాగే మనం అందరం కూడా సంపాదించడమే కాదు, ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. మనం గుళ్ళో ఉంటున్నాం కదా, ఎప్పుడు సంపాదన అంటే కాదు, మనం కూడా గుడికి రక్షణ చేయాలి. దాన ధర్మాలు చేస్తేనే మనకు అభివృద్ధి అవుతాం. ఆ యొక్క మనసుతో మా యువ గారు కూడా చాలా సంతోషపడ్డారు. రాములు గారు కూడా మరి ఇంతటి మహద్భాగ్య మన గుడిని ఇంత చక్కగా మీరు అభివృద్ధి చేస్తున్నారని వారు కూడా పదే పదే చెప్పడం మూలాన ఈ యొక్క ముఖాన్ని తయారు చేయడం జరిగింది. మీ అందరి ఆశీస్సులు మా పిల్లలపైన ఉండాలి, మా ఆశీస్సులు మీ పైన ఉంటాయి. కాబట్టి ధర్మో రక్షతి రక్షత అని చెప్పారు. అలాగే ఈరోజు కార్యక్రమానికి అన్నదాతగా మన బోధన్ పట్టణానికి చెందినటువంటి శివరాజన్ గారు వారు అన్నదానం నిర్వహిస్తున్నారు. వారికి, వారి కుటుంబానికి కూడా ఆ స్వామి కృపా కటాక్షాలు కలగాలని కోరుతున్నాను. అలాగే ఈ యొక్క ముఖ కవచాన్ని ప్రభుత్వ అధికారి అయినటువంటి మా రాములు గారు, కార్యనిర్వహణాధికారి గారి వారి యొక్క సుహస్తాల పైన వారికి అప్పచెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇది రూల్ గవర్నమెంట్ కాబట్టి మనము మా అధికారికి మేము వారి ద్వారా వారి చేతికి అందజేయాలి. కాబట్టి మేము ఈరోజు మా కృష్ణస్వామి గారి ద్వారా నేను వారికి అందజేస్తున్నాను.
రామ 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 జయ రామ 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 రామ